ఈ పూట చలిన మాట ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి వ్లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా శివరాత్రి రోజు అనమాట వ్లాగ్ వచ్చేసి. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి. నెక్స్ట్ వచ్చి ఆ రోజు ఉమెన్స్ డే కూడా ఉంది కదా, అయితే హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ అందరికీ. ఎన్ని ఉమెన్స్ డే వచ్చినా ఏం లాభం లేండి, లేడీస్కి ఏదైనా రెస్ట్ ఇస్తారా ఈ మగవాళ్ళు? అంతే కదా. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఏదైనా మీకు రెస్ట్ ఇచ్చారా ఉమెన్స్ డే సందర్భంగా? ఎప్పుడూ రెస్ట్ ఇవ్వరు. మీకు ఏదైనా రెస్ట్ ఇచ్చి ఉండుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, సరదాగా చెప్తున్నాను అంతే. అదేంటో ఆ రోజే స్పెషల్గా ఫుల్ పని ఉంటుంది అనమాట లేడీస్కి. స్పెషల్ రోజు ఏ రోజు లేడీస్కి వస్తుందో ఆ రోజే పని ఎక్కువ అనమాట. అదే స్పెషల్ ఉమెన్స్ డే మాకు, అంతే కదా. అది చూడండి, అది పండగ రోజు వచ్చింది, అది కూడా ఉమెన్స్ డే. ఇంకేం రెస్ట్ ఉంటుంది మా బొందా. ఇంకా మామూలుగా ఆ రోజు పండగ అంటే లేడీస్కి ఫుల్ బిజీ. ఇంకా కొంచెం రెస్ట్ దొరికినా మామూలు టైంలో అయినా దొరికిద్దేమో, కానీ పండగ రోజు అస్సలు దొరకదు. శివరాత్రి కదా, అయితే మేమందరం కలిసి అయితే కృష్ణానది ఘాట్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను, అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే వెళ్తున్నాం అనమాట. అన్ని కర్రీస్ వండుకొని అందరం అక్కడ కూర్చొని అయితే ఎక్కడ తింటాం, మళ్ళీ ఏ ప్లేస్ ఏదైనా మారుస్తామేమో అనేది తెలియదు అనమాట. నేను వచ్చేసి ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళు ఒక్కొక్క కర్రీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు. ఇంకా కర్రీ అవన్నీ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేసాను, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం మేము. ఇంకా పిల్లలు ఏమో రెడీ అవ్వడానికి అయితే పైన రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళారనమాట. స్నానాలు చేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈయన కూడా బయటికి వెళ్ళి అప్పుడే వచ్చారు, ఈయన కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట. వీళ్ళు పైన రెడీ అవ్వడానికి వెళ్ళారు కదా, నేను వచ్చేసి పూజ సామాన్లు అవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట. అక్కడ పత్రాలు అవి ఇస్తారు కదా పెద్దోళ్ళకి, బట్టలు కూడా తీసుకున్నాను అనమాట. పెద్దోళ్ళ పేరు మీద ఎవరికైనా అక్కడ ఇచ్చేస్తాం అనమాట. 1 డే బిఫోర్ ఈయన నేను వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాం. 1 డే అప్పటికప్పుడు అంటే ఆ రోజే అన్నీ చేసుకోవాలి అంటే కుదరదు కదా అని చెప్పి 1 డే బిఫోరే తెచ్చేసుకున్నాం అనమాట. ఇలాగ అన్నీ సర్దుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక అన్నీ వెతుక్కోవాలి కదా. అన్నీ ఇలా రెడీ చేసుకుంటే దాన్ని సపరేట్ చేసేస్తే నాకు ఫ్రీగా ఉంటుంది అక్కడ అందించడానికి అని చెప్పి ఇలాగ రెడీ చేసుకుంటున్నాను. వీళ్ళు పైకి వెళ్ళారు కదా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే వీళ్ళతో మామూలుగా ఉండదన్నమాట. మా ఆయన కూడా చిన్నపిల్లోడే, వాళ్ళతో పాటు వాళ్ళు ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు. ఇంతలో స్నానం వాళ్ళు అది చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఫ్రీ మైండ్లో ఎంతో సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా నేను రెడీ అవ్వలేదు, మామూలు శారీ అయితే కట్టేసుకున్నాను కదా, ఇంకా జడ అవన్నీ అయితే వేసుకోలేదు. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా అప్పుడు బయలుదేరాము మేమంతా. నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. మావయ్య పిల్లలు ఈయన బయలుదేరాం. ఇంకా అత్తయ్య అయితే రాలేదు, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. అది కాక బయట ఆ రోజైతే ఫుల్ ఎండగా కూడా ఉంది, అందుకోసం వద్దని చెప్పి మీట్ అయ్యాం అందరం. మళ్ళీ మీటింగ్ పెట్టారు, రాగానే స్టార్ట్ చేశారు. వద్దు ఇప్పుడు కాదు, కొంచెం ఇక్కడ ఇలా అపచారం అలా చెప్పు. ఫ్లేవర్ అంటే ఏం లేదు, శివయ్య లెంచి మీరు ఒకటి ఇస్తారు. అదే చూసారా ఈ సేట్ గారు, సేట్ గారు
రైడ్స్ చేద్దాం. రైడ్స్, బోట్ రైడ్స్. వెళ్దాం. ఎవరా ఎవరా కనపడ్డారు. అందరం కలిసి అయితే లంచ్ అయితే అక్కడ చేస్తాం అన్నమాట. ఆల్మోస్ట్ అందరం కలిసి మీట్ అయిపోయాం. ఓ ఎండ మామూలుగా లేదు. మార్చ్లోనే ఇలా ఉంది, ఇంకా మేలో ఎలా ఉంటుందో ఏమో, కానీ సమ్మర్ ఎలా ఉండబోతుందో. కాశ్మీర్లో అయితే ఎంత హాయిగా ఉంది. ఈ టైంలో కాశ్మీర్ వెళ్ళిపోవాలి. ఎవరున్నారు ఇంకా? ఇంకా మేము లాస్ట్ మిగిలిపోయాం అనమాట. లంచ్ దగ్గర అందరినీ వడ్డించి మేము లాస్ట్లో కూర్చున్నాం. ఏంటంటే ప్లేట్స్ అయిపోయినాయి, వాళ్ళు తిన్నాక కొంచెం ప్లేట్స్ అయితే తక్కువ పడినాయి అనమాట. ఆ ప్లేట్స్ తేవడానికి అయితే వెళ్ళారు. అప్పటిదాకా వీళ్ళు కామెంట్స్ జెంట్స్ బ్యాక్ నుంచి, అరే ఆకులన్నీ తినేసినట్టున్నారా, తొందరగా ప్లేట్స్ తీసుకురారా అని చెప్పి. ఇంకా మేమైతే ధర్నా చేసినప్పుడు కూర్చున్నాం మేము కూడా. అవును ధర్నా చేస్తున్నాం, ఎంతసేపు ప్లేట్స్ తీసుకురాలేదు ఇంతసేపా అని చెప్పి. ఇంకా మాకేమో స్పెషల్గా మా జెంట్స్ వడ్డించారనమాట. అదే స్పెషల్ కదా ఉమెన్స్ డే రోజు. ఇంకా ఇక్కడైతే అంతాక్షరి, హౌసీ గేమ్ అవన్నీ అయితే ఆడుతున్నాం అనమాట. అక్కడైతే ఏ ఆటలు ఆడనివ్వట్లేదు. అసలు లంచ్ కూడా తీసుకొస్తే మాత్రం వద్దు, అక్కడ తినొద్దు అని చెప్పి వాళ్ళైతే అబ్జెక్షన్ పెట్టారు ఫుడ్. ఇంకా మేము ఏం చేసామంటే కొంచెం మేనేజ్ చేసి
ఆ ఫుడ్ అయితే తిన్నాం అనమాట. అక్కడైతే ఇంకా ఏ ఆటలు కూడా ఆడనివ్వట్లేదు, పిల్లల్ని కూడా ఆడనివ్వట్లేదు. అక్కడైతే క్రికెట్ అలాంటివి కూడా ఆడనివ్వట్లేదు. అందుకోసం మేము అంటుకునే ఆట అవన్నీ ఏం ఆడలేదు. చిన్నప్పుడు ఆటలు అక్కడ ఆ ప్లేస్లో అయితేనే ఆడగలం, మేము అన్నీ గుర్తు చేసుకోగలం. కానీ అక్కడ ఆడనివ్వట్లేదు కదా వాచ్మెన్స్, ఇంకా అందుకోసం కూర్చొని ఆడుకున్నాం అనమాట. సరే అంతాక్షరి అయితే ఆడుకుందాంలే అని చెప్పి అంతాక్షరి ఆడుతున్నాం. ఇటు లేడీస్ గ్రూప్, ఇటు జెంట్స్ గ్రూప్స్ అనమాట. ఇంకా ఆ రోజు ఉమెన్స్ డే కదా, మేము ఉమెన్స్ అంతా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఆ రోజు గుర్తుగా మహిళలు మహారాణులు అనమాట. మేము క్వీన్స్ గ్రూప్ కూడా ఉంది మాకు వాట్సాప్లో, మేమంతా గ్రూప్. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. ఇంక ఇక్కడైతే కేవ్స్ దగ్గర పైకి వెళ్తే కొంచెం ఇలా అన్ని విష్ణుమూర్తి విగ్రహం అదంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పైకి. నేను ఎప్పుడు వీడియో తీయలేదు కదా, పైకి ఎక్కలేక చాలా స్టెప్స్ ఉంటాయి. ఇంకా పిల్లలు వెళ్ళారనమాట, పిల్లలు తీసుకొని వచ్చారు ఈ వీడియో అంతా. పిల్లలు ఎక్కారు, పిల్లల బ్యాచ్ అంతా, మా తోటికోడళ్ళ పిల్లలు, ఇంకా మా పిల్లలు, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళంతా వెళ్ళి చూసి వచ్చారు. మా దీక్ష చూసారా, చెమటలు అయిపోయింది అసలు, స్వెట్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఆ హైట్ ఎక్కలేక ఎక్కారనుకుంటా వీళ్ళు. ఆ రోజు ఎండ ఫుల్గా ఉందని చెప్పాం కదా, మేము ఎక్కలేమమ్మా మాకు రమ్మన్నారు వీళ్ళు, మేము రాము కావాలంటే మీరు వెళ్ళారు. మేము చాలాసార్లు చూసాం. ఇంకా కిందే కూర్చొని అలా ఆటలు ఆడుకున్నాం. ఈ పిల్లలేమో ఇలా పైకి వెళ్ళి ఇవన్నీ చూసుకొని వచ్చారు. వాళ్ళ హ్యాపీ వాళ్ళది, వాళ్ళు తిరుగుళ్ళు. ఆ టైంలో చిన్నపిల్లలకి ఏం అనిపించదు, ఎండ అనిపించదు, వర్షాకాలం వచ్చిన వానలో తడిసినా కూడా వాళ్ళకి ఏం అనిపించదు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. సరే మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించాం అనమాట. మేము కిందే కూర్చున్నాం. ఇంకా